మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కుస్మారామయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్దనైతే ఉన్నామండి. సో అలాగే ఇక్కడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. సో చిన్న పిల్లలండి ఎంతో సార్కి ఎంతో అటాచ్మెంట్ ఉంటుంది. ఆ సార్ వెళ్ళిపోతున్నారంటే కూడా, ఎందుకంటే చిన్న పిల్లలు దైవంతో సమానం అంటారు. ఆ చిన్న పిల్లలు ఆ సార్కి ఉన్న అనుబంధము చెప్పాలంటే కూడా మాటలు కూడా రావడం లేదు. ఎంతో అనుబంధం ఉన్న పిల్లలు ఆ సార్ తోటి. ఆ సార్ వెళ్ళిపోతూ ఉంటే కూడా ఇక్కడ గాయత్రి అనే అమ్మాయి చాలా ఏడ్చిందండి. అసలు ఆ అమ్మాయిని ఒకసారి కలుద్దామని చెప్పేసి మనం అయితే ఇక్కడికి వచ్చినాము. సో లోపలికి వెళ్దాము, ఆ అమ్మాయిని కలుద్దాము, ఆ అమ్మాయికి సార్కి ఎంత అటాచ్మెంట్ ఉంది అని చెప్పేసి మనం తెలుసుకుందాము. ఎందుకంటే చిన్న పిల్లలు ఖచ్చితంగా ఇంట్లో అమ్మ నాన్నతో ఎంత ప్రేమగా ఉంటారో ఇక్కడ ఆ సార్తో కూడా అంతే ప్రేమగా ఉన్నారు. కాబట్టి ఆ సార్ వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయి ఏడ్చింది, చాలా బాధపడిందట. ఆ సార్ కోసం పెన్ను కూడా తీసుకొచ్చిందట. సో లోపలికి వెళ్ళాము, లోపలికి వెళ్ళి పూర్తిగా ఆ అమ్మాయితో మాట్లాడి వివరాలు కూడా తెలుసుకుందాం. లక్ష్మణ్ సార్ నాకు ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ చెప్పేవాడు, సెకండ్ క్లాస్ లో కూడా మ్యాథ్స్ చెప్పేవాడు. నన్ను ముందుకు రమ్మంటూ నన్ను లీడర్ చేసి మా ఫ్రెండ్స్ కి చెప్పమని చెప్పేవాడు. కానీ ఇప్పుడు వెళ్ళిపోయాక ఎవరు చెప్తారు? హాయ్ నాని, నీ పేరేం పేరు? నా పేరు గాయత్రి. గాయత్రి. ఏం చదువుకుంటున్నావు? నేను థర్డ్ క్లాస్ చదువుకుంటున్నా. థర్డ్ క్లాస్ చదువుకుంటున్నావు. సో మరి చెప్పు, నీకు ఆ టీచర్ అంటే ఎందుకు ఇష్టం? సార్ నన్ను చాలా బాగా చూసుకునేవాడు. సార్ మంచిగా నన్ను చదివిపించేవాడు. అందుకే నీకు చాలా బాగా ఇంట్రెస్ట్ కదా చదువు అంటే. ఎక్కువ నీ పైన శ్రద్ధ పెట్టి చాలా బాగా దగ్గరుండి అని నేర్పించేవాడా? సో వెళ్ళిపోతుంటే బాధ అనిపించిందా? చూసావా నువ్వు సార్ వెళ్ళిపోతుంటే దగ్గరుండి సెండ్ ఆఫ్ ఇచ్చావా? ఏమన్నారు సారు? సార్ ఏమనలేదు, మళ్ళీ ఎప్పుడైనా తిరిగి వస్తారా అన్నాడు. వస్తా అని చెప్పేసి అన్నారా? ఎందుకు అంత స్పెషల్ మరి నీకు ఆ సార్ అంటేనే అంత? చాలా మంది సార్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ సార్ అంటే ప్రత్యేకించి ఎందుకు ఇష్టం అంతా? ఆ సార్ నన్ను మంచిగా చదివిపిస్తాడు. దగ్గర కూర్చొని అన్ని బాగా చదివిస్తారు. అర్థమయ్యేదా? ఏం సబ్జెక్ట్ చెబుతుండే నీకు? నాకు మ్యాథ్స్ చెప్తుంది. మ్యాథ్స్. ఇంకా మ్యాథ్స్ ఫస్ట్ క్లాస్ లో, సెకండ్ క్లాస్ లో. ఫస్ట్ క్లాస్ లా, సెకండ్ క్లాస్ లా ఫ్రీగా కూర్చో. ఇంకా నీకు అంటే ఏమేమి అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడిగేదాన్ని డౌట్స్ ఉన్నా కూడా? సార్ని సార్ ఇవి ఎట్లా వస్తాయి అంటే సార్ చాలా బాగా ఇవి ఇట్లా వస్తాయిరా అవి అట్లా వస్తాయిరా అని చెప్తారు. ఏమంటే నీకు మ్యాథ్స్ లో ఇంత చిన్న థర్డ్ క్లాస్ కదా ఇప్పుడు, అంత థర్డ్ క్లాస్ లో ఏమేమి ఉంటాయి అసలు చెప్పు? చిన్న డౌట్స్ అవన్నీ క్లియర్ చేయండి సార్, నాకు బాగా డౌట్స్ వస్తున్నాయి అని చెప్తే దగ్గర ఉండి కూర్చోబెట్టుకొని అన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేసేవాడు. అంటే ఇంకా ఎట్లా ఉంటాడు మీతో సారు? సార్ బాగా క్లోజ్ లో ఉంటారు. ఎంత క్లోజ్ లో ఉంటారు? సార్ కంటే మేము బాగా ఇష్టం. సార్కి మీరంటే చాలా ఇష్టమా? ఇంట్లో ఉన్నట్టు ఇంట్లో మనం ఎలా ఉంటారు ఫాదర్ మదర్, సార్ కూడా అలాగే ఉండి కేర్ చూపించేవారు కదా. ఇంకా మరి అంత బాగా చూసుకున్నప్పుడు సార్ కోసం ఏమైనా తీసుకొచ్చేదాన్ని ఇంటి దగ్గర ఉండి? స్నాక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్? సారే అద్దంటాడు తీసుకొస్తా అంటనా? ఒక రోజు ఏమైనా తీసుకురావాల్సిందిగా మా సార్ వెళ్ళిపోయారు, మరి ఏమి సారు నిన్న ప్రోగ్రామ్ అయింది అప్పుడు వస్తాడని నేను పెన్ తీసుకొచ్చుకున్నా. సార్ రాలేడా సారు? అయ్యో చూడలే లాస్ట్ సారి కదా. మళ్ళీ ఎప్పుడన్నా వస్తాడంట సార్. ఫోన్ నెంబర్ తీసుకోలేవా? ఉంది డాడీ దగ్గర ఉందా? అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు కాల్ చేసి మాట్లాడిస్తావా? ఏమంటావు? సార్ పేరు ఏం పేరు? లక్ష్మణ్ సార్. ఎప్పటి నుంచి ఇక్కడ వరకు అంటే పని చేస్తున్నాడు వరకు? మీకు టీచింగ్ ఎప్పటి నుంచి చెప్తున్నాడు? నాకు టూ సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ నుంచి సార్ నీకు 2 నెలల నుంచి చెప్తుండే సార్ ఎన్ని రోజుల వరకు చేసిండో నాకు తెలియదు, కానీ సార్ అయితే నాతో 2 నెలలు ఉన్నట్టు అనిపిస్తుంది. 2 మంత్స్. ఫస్ట్ నుంచి తెలీదు. అప్పటి నుంచి ఇక్కడే చదువుకుంటున్నావా? ఇదే స్కూల్లో? ఫస్ట్ క్లాస్ నుంచి చదువుకుంటున్నా. ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ ఇదే స్కూల్లో చదువుకుంటున్నావు. అప్పటి నుంచి తెలుసు సారు కదా. అంటే ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ క్లాస్. లాస్ట్ థర్డ్ క్లాస్ లో సార్ వెళ్ళిపోయారు. బాగా అనిపించింది కదా. మనకి బాగా పాఠాలు చెప్పిన సారు, మన డౌట్స్ అన్ని క్లియర్ చేసిన సారు వెళ్ళిపోతుంటే చాలా బాధేస్తుంది కదా. ఇంకా ఏమని చెప్పావు సార్తో? ఏం చెప్పలేదా?
సార్ వెళ్ళిపోతున్నారు, మాకు పాఠాలు ఎవరు చెప్తారు అడిగావా మరి కాల్ చేసి? కాల్ చేసి అడగా, కాల్ చేసిన నిన్న కానీ అట్లా అడగలేదు. సార్ నేను మీరు వస్తారని చెప్పేసి నేను పెన్ తీసుకొచ్చినా, మీకు గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి చెప్పలేదా? చెప్పలేదు. పెన్ కూడా తీసుకొచ్చావా? ఇప్పుడు ఉందా నీ దగ్గర? లేదు, ఇంట్లో పెట్టి వచ్చిన. సార్ మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకొస్తా. పెన్ ఇస్తావా? ఓ, అది భద్రంగా దాచుకుంటాలే. సరే, ఇంకా మీ సార్తో ఇంకా ఏమేమి మెమరీస్ ఉన్నాయి? సార్తో ఇంకేం మెమరీస్ లేవు. మెమరీస్ అంటే జ్ఞాపకాలు మనకి. ఇంకా సార్ ఇంకేమేమి సబ్జెక్ట్ అంటే ఒకటే మ్యాథ్స్ అని చెప్పావు. నార్మల్గా ఇంకేమన్నా సబ్జెక్టుల పైన డౌట్స్ క్లియర్ చేసేవాడా? నో, మ్యాథ్స్. మీ టీచర్ మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ చెప్పేది. నో, మ్యాథ్స్ ఏనంట. నో, ఎంత క్లాసీగా మాట్లాడుతుంది చూడు. మంచిగా ఇక్కడ టీచర్స్, ఇంకా ఈ టీచర్స్ లో ఇంకా ఆ సార్ అంటే వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ టీచర్స్ ఎలా ఉంటారు నీతో? చాలా బాగా ఉంటారు. చాలా బాగుంటారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏ టీచర్ అంటే ఇష్టం? ఇప్పుడు ఆ సార్ వెళ్ళిపోయారు. ఇప్పుడున్న టీచర్స్ లో ఏ సార్ అంటే ఇష్టము, ఏ టీచర్ అంటే ఇష్టం? ఇంకా లేదు. ఫేవరెట్ కాలేక ఎవరు ఫేవరెట్ కాదు. ఆ సార్ అంటే నీకు ఇష్టం కదా, మర్చిపోవు ఎప్పటికీ. ఏమేమి చెప్పాడు సారు? నాకు నర్సరీ లేదు, మేము రాసే స్కూల్లో చదువుకున్నాం. అప్పుడు మాకు అదే నేను టేబుల్స్ 10 దాకా వచ్చు, కానీ మర్చిపోయినా సమ్మర్ హాలిడేస్ వచ్చేవారు. అయ్యా, అట్లా మర్చిపోతారా? నువ్వు మరి క్లెవర్ స్టూడెంట్ అంట కదా, నువ్వు చాలా బాగా నేర్చుకుంటావట. బాగా క్లెవర్ అంట కదా నీ క్లాస్ రూమ్ లో. నువ్వే చాలా యాక్టివ్ కూడా ఉంటావట కదా, నిజమేనా? నువ్వే లీడర్ అట కదా, నువ్వేనా లీడర్? పిల్లలందరినీ ఆట ఆడిస్తావా? సారు క్లాసు చెప్పిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నువ్వే సైలెన్స్ అని చెప్పేసి అంటావా? మేడం వస్తుంది సార్ బొమ్మనే. సార్ బొమ్మనే మేడం వస్తుందా? ఓకే. ఇంకా సారు మంచిగా టేబుల్స్ ఏమేమి చెప్పేవాడు? టేబుల్స్ చెప్పేవాడు కాదు, అప్పుడు చిన్న ఉదయమని టేబుల్స్ చెప్పలే, సెకండ్ క్లాస్ లోనే చెప్పిండు. సెకండ్ క్లాస్ లో గుర్తుకున్నాయా? మరి సార్ చెప్పిన పాఠాలు అవన్నీ ఏమన్నా మీకు గుర్తుకుంటాయా? ఒకటి చెప్పవు. ఒకటి సార్ నీకు ఎక్కువ ఏ సబ్జెక్ట్ మీద బోధించిండు కాబట్టి ఆ సబ్జెక్ట్ లో ఒక చిన్న చెప్పు. లెక్కాలే. చెప్పు. మ్యాథ్స్. టేబుల్స్. టేబుల్స్ కాదు. టేబుల్స్ రావా ఇప్పుడు నీకు? వచ్చు. ఓకే. లెక్కలు ఎందులో ఏమవచ్చు? అందులో మన గుర్తుకుందా సార్ చెప్పిన దాంట్లో? మన డౌట్స్ అడుగుతా అన్నావు కదా, ఆ డౌట్స్ ఎక్కువ, అలాంటి డౌట్స్ లో నీకు ఏం డౌట్ ఎక్కువ బాగా అనిపించింది? సార్ కూడా నీకు ఎక్స్ప్లెయిన్ ఏ విధంగా చేశాడు? సార్ ఇది ఇట్లా కలిపాలి, ఇట్లా పెట్టుకోని చెప్పారు. అర్థమయ్యే విధంగా చెప్పారు. చిన్న పిల్లలు కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా సార్ చెప్పాడు. అందుకే నీకు సార్ అంటే చాలా ఫేవరెట్, అంతేనా? ఇంకా సార్ కాల్ చేసి మాట్లాడవా మరి సార్ వెళ్ళిపోయిన తర్వాత? నిన్న కాల్ చేసి మాట్లాడిన, ప్రోగ్రామ్ అయిపోయినాక ఇంటికి వెళ్ళాక. ఏమన్నారు? ఏమంటారు, సార్కి అక్కడ స్కూల్లో కూడా ఒక 5-6 మంది వెళ్ళిపోతున్నారు అంటే అక్కడ ప్రోగ్రామ్ జరిగిందని రాలేడంట. అక్కడ కూడా ప్రోగ్రామ్ జరిగిందని చెప్పేసి ఇక్కడికి రాదు. అదంతా నీకు కాల్ చేసి చెప్పాడా? మేము కాల్ చేసి. మీరు కాల్ చేశారు. సరే, ఎందుకు రాలేదని చెప్పేసి నువ్వు కాల్ చేసావు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది, సో అందుకే నేను రాలేను అని చెప్పేసి అన్నారా? సరే, ఓకే. సో గాయత్రి వాళ్ళ టీచర్స్ కూడా ఉన్నారు, సో ఒకసారి వారితో కూడా మనం మాట్లాడదాం. హలో మేడం. హలో. చెప్పండి, ముందుకు రండి. తను గాయత్రి, నిన్న చూసాం మనము వీడ్కోలు సమావేశంలో. తను బాగా సార్ను తలుచుకొని బాగా ఎమోషనల్ అయ్యారు కదా. ఎందుకంటే సార్ అటాచ్మెంట్ పిల్లలతో అలా ఉండేది. చాలా బాగా అటాచ్ అయ్యేవారు సార్, పిల్లలతో చాలా కలిసిపోయేవారు. సార్ మార్నింగ్ 8:30 వరకే స్కూల్కి వచ్చేసేవారు. తన ఫుల్ టైం పిల్లలకే స్పెండ్ చేసేవాళ్ళు. చాలా బాగా అటాచ్ అయ్యేవారు. ఎస్పెషల్లీ ఫస్ట్ సెకండ్ పిల్లలతో చాలా మింగిల్ అయిపోయేవాళ్ళు. అదే 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 చాలా ప్రైమరీ పిల్లలకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అంతే. అలాగే సార్ చాలా బాగా అట్రాక్ట్ అయ్యేది. అందులో తను గాయత్రి, తను చాలా బాగా ఇంటెలిజెంట్ అమ్మాయి, అందుకని ఆటోమేటిక్గా ఎవరమైనా అట్రాక్ట్ అవుతాం. అలా చాలా బాగా సార్ అట్రాక్ట్ అయ్యేది. సార్ తోటి తనకి చాలా బాగా అనుబంధం ఉండేది. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ సారు ఆ క్లాస్లోనే ఎక్కువ స్పెండ్ చేసేవారు, అందుకని తను బాగా అట్రాక్ట్ అయింది సార్తో.
వాళ్ళకి అటాచ్మెంట్ చాలా బాగుండేది. సార్ కూడా అంత డెడికేటివ్ గా వర్క్ చేసేవారు. చాలా బాగా సార్ వర్క్ చాలా బాగుండేది. మార్నింగ్ 8:30 to 4:15 వరకు కూడా సార్ స్కూల్లోనే స్పెండ్ చేసేవారు. సార్ లోకల్ అయినప్పటికీ కూడా లంచ్ కూడా స్కూల్ కే తెచ్చుకొని ఇక్కడే పిల్లలతో పాటు లోకల్ సార్ వాళ్ళు లోకల్ మన సిరిసిల్లలోనే సార్ వాళ్ళది అయినప్పటికీ కూడా సార్ ఇక్కడికే లంచ్ బాక్స్ తెచ్చుకొని ఇక్కడే పిల్లలతో పాటు మాట్లాడుకుంటూ హాయిగా నవ్వుకుంటూ అట్లా తింటూ ఉండేవారు. సారు ఎంత డివోటీ అంటే సారు ఒక తన సర్వీస్ లో ఒక 3 years 1 లీవ్ కూడా పెట్టకుండా ఉన్న 3 years ఉన్నాయి సార్. అలా అంత డెడికేటివ్ గా వర్క్ చేసేవాళ్ళు సార్ వర్క్ చాలా బాగుంటుంది. యాజ్ ఏ హెచ్ఎం గా కూడా ఏ వర్క్ కూడా పెండింగ్ లో ఉంచకపోయేవాళ్ళు సార్. ఎప్పటి వర్క్ అప్పుడు వెంటనే చాలా ఫాస్ట్ గా చేసేవాళ్ళు. మేమే అనుకునే వాళ్ళం అసలు సార్కు విసుగు రాదు, ఎంత ఈ ఏజ్ లో కూడా సార్ ఇంత బాగా ఇంత ఫాస్ట్ గా డెడికేటివ్ గా ఎట్లా వర్క్ చేస్తారు, సార్కి ఎంత ఓపిక. మామూలుగా ఈ ఏజ్ లో సార్కి పాపం హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి, అయినప్పటికీ కూడా సార్ అసలు సెలవు కూడా పెట్టకపోయేవాళ్ళు. స్కూల్ కు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు, క్లాసెస్ తీసుకునే వాళ్ళు. హెచ్ఎం గా సార్ చేసేవారు, హెచ్ఎం డ్యూటీ కూడా. అలా రెండు యాజ్ ఏ టీచర్ గా హెచ్ఎం గా రెండు కూడా చేసేవారు సార్ అంత బాగా వర్క్ చేసేవారు. అందుకే పిల్లలకి అంత అటాచ్ అయ్యారు. సార్ మొన్న ప్రమోషన్ లో వెళ్ళారు, లేకపోతే మేబీ వెళ్ళకపోయేవారు. రిటైర్మెంట్ వరకు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. ఇంకొక 3 years సర్వీస్ ఉండే సార్కి. ఇప్పుడు సార్ గజసింగవరంలో చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ప్రమోషన్ వచ్చి వెళ్ళారు. లేకపోతే సార్ ట్రాన్స్ఫర్ కి అసలు అవకాశం ఉండకపోయే, అంటే ఉన్నా కూడా పెట్టుకోకపోయేవాళ్ళు సార్. ఒక 3 years సర్వీస్ ఉంది కాబట్టి సార్ ఈ స్కూల్లోనే రిటైర్ అయ్యేవారు. అలా ఇప్పుడు సార్ ప్లేస్ లో మేడం వచ్చారు. ఇప్పుడు మేడం హెచ్ఎం. హాయ్ మేడం. నా పేరు ప్రసన్న. అవునండి, ఇక్కడ హెచ్ఎం గా పనిచేసిన శ్రీ లక్ష్మణ్ సార్ గారి ప్లేస్ లో నేను వచ్చాను. July 1st నాడు నేను ఇక్కడ అపాయింట్ అయ్యానండి. ఇక్కడ సార్ పట్ల పిల్లలకున్న అభిమానం చూస్తే చాలా గొప్పగా అనిపించింది. సార్ ఎంత డివోషనల్ గా ఇక్కడ పనిచేశారో పిల్లలను చూస్తేనే అర్థమైంది. తను ఒక 3rd class స్టాండర్డ్ ఉండి కూడా తను ఎమోషనల్ గా ఒక మైక్ ముందు మాట్లాడడం, ఆ అమ్మాయి గొప్పతనం, సార్కున్న అభిమానము, సార్ వీళ్ళ పట్ల ఉన్న ప్రేమ, డివోటీగా పనిచేయడం చాలా గ్రేట్ గా అనిపించింది మేడం. ఈ స్కూల్లో మంచి పిల్లల యాక్టివ్ వాతావరణం కనిపించింది. సార్కి కూడా అభినందనలు తెలియజేస్తాం. చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు సార్ ఎంత జాగ్రత్తగా, సేమ్ మన ఇంట్లో పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో స్కూల్లో పిల్లల్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకొని వీళ్ళపైన శ్రద్ధ పెట్టి చాలా చక్కగా బోధించి ఇప్పుడు అంత ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయ్యారు పిల్లలు. వెళ్ళిపోతుంటే ఇంత చిన్న అమ్మాయి 3rd class అమ్మాయి అసలు నిజంగా నవ్వడం అంటే ఈజీగా నవ్వేస్తాం, కానీ ఏడుపు అనేది పట్టే రాదు, లోపల బాధ ఉంటేనే వస్తుంది కన్నీళ్ళు అనేటివి. సో ఈ అమ్మాయి ఇంత చిన్న అమ్మాయి ఒక సార్ కోసం ఏడవడం అంటే అసలు స్టేజ్ ఫియర్ లేకుండా తన భావాలను మైక్ ముందు చెప్పగలిగిందంటే ఈ స్టాండర్డ్ లో అది అమ్మాయికి ఎంత అభిమానం ఉంది సార్ మీద అనేది చాలా గొప్పగా అనిపించింది. చాలా ప్రేమ, నాకు చాలా ఇష్టం అంటుంది అమ్మాయి. సార్ ఇక్కడేనంట ఇప్పుడు లోకల్, నువ్వు ఎప్పుడు వెళ్ళి కలిసి రావచ్చు. కూడా మాకు కూడా సార్ లాంటి వాళ్ళు మాకు ఆదర్శంగా మేము కూడా భావిస్తున్నాం. సార్ యాక్టివిటీస్ ని కూడా మేము ఫుల్ఫిల్ చేయాలని కూడా మేము అనుకుంటున్నాం మేడం. మీరు కూడా ఆ సార్ లాగానే పిల్లల్ని చాలా చక్కగా, ఎలాంటి అంటే మిస్టేక్ చేస్తారు పిల్లలు అనేవాళ్ళు, అంటే కొప్పడితేనే వస్తాయి క్లాసెస్ కూడా. కొప్పడే టైంలో కొప్పడాలి, దగ్గర తీసుకునే టైంలో దగ్గర తీసుకోవాలి పిల్లల్ని. వాళ్ళు చిన్న పిల్లలు కదా, చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా. ప్రతి విషయం వాళ్ళు ఇప్పుడు ఈ ఏజ్ లోనే నేర్చుకునే ఏజ్, ప్రతిదీ ఏదైనా సరే ఈ ఏజ్ లో నేర్చుకుంటారు కాబట్టి ఏది చెప్పినా అర్థం చేసుకోగలుగుతారు. అంతే మేడం, మంచి మాటలతోనే వాళ్ళు తొందరగా అర్థం చేసుకొని నేర్చుకుంటారు. సరే, ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కుస్మారామయ్య మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఒక చిన్నారి ఒక సార్ తో ఎంత అటాచ్మెంట్ ఉంది. సో అసలు అలా ఉండడం కూడా చాలా గొప్ప విషయం అండి. ఒక 3rd class అమ్మాయి ఒక స్టేజ్ ఫియర్ లేకుండా ఒక స్టేజ్ మీద మా సార్ వెళ్ళిపోతున్నాడు, అసలు మాకు పాఠాలు ఎవరు బోధిస్తారు, మాకు అర్థమయ్యే విధంగా చెప్పేవాడు సారు, ఇప్పుడు ఆ సార్ రాడు అంటే మాకు చాలా బాధేస్తుంది అని చెప్పేసి ఆ అమ్మాయి ఒక స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. అసలు గొప్ప విషయం అండి. అసలు ఒక ఇంట్లో మన పేరెంట్స్ ఎలా చూసుకుంటారో అదే విధంగా ఈ స్కూల్లో ఆ అమ్మాయితో కాకుండా మిగతా పిల్లల్ని కూడా అదే విధంగా చూసుకున్నారు ఆ సార్ వెళ్ళిపోతూ ఉంటే కూడా స్కూల్లో పిల్లలు అయితే చాలా ఏడ్చారు. నాకు కూడా బాధ అనిపిస్తుంది, నాకు కూడా ఒకప్పుడు మా స్కూల్లో సార్ వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధ అనిపించింది. సో నాకు అది గుర్తుకొచ్చింది ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తుంటే. సో సార్కి పిల్లలకి అంత అటాచ్మెంట్ ఉంది, అంత చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పేవాడు సార్. కాబట్టి నాకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, ఏ రోజు కూడా కోపానికి రాకపోయేవాడు, చాలా చక్కగా మాకు వివరించేవాడు అర్థం కాకపోయినా అని చెప్పేసి. ఆ అమ్మాయి మాటలు వింటుంటే ముద్దు మాటలు మాట్లాడుతుంది, ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఎంత ముద్దొచ్చింది ఆ అమ్మాయి. సో
నిజంగా చెప్పాలంటే అలాంటి సార్ వల్ల చాలా మందికి టీచర్స్ కానీ మిగతా వారికి కూడా చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.